పరిశుద్ధ గ్రంథంలో ఒకానొక సమయమున యెషయా ప్రవక్త హిజ్కియా రాజు దగ్గరికి వెళ్ళి ఆ హిజ్కియా రాజుతో దేవుని యొక్క వాక్కుగా, దేవుని యొక్క మాటగా, ఇదిగో హిజ్కియా, నీవు త్వరలోనే మరణించనై ఉన్నావు, నీ ఇంటిని నీ సమస్తమును చక్కబెట్టుకొనుము, ఇది దేవుని సందేశము అని చెప్పడం మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ ప్రవక్త తనకు ఆ దైవ వాగ్దానాన్ని, హెచ్చరికను తెలియజేస్తున్నాడో ఆ క్షణమే హిజ్కియా తన గదిలో గోడవైపు తిరిగి ప్రభువుని ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆ ప్రార్థనలో తను చెబుతున్న ఒక గొప్ప మాటను ఈనాడు ప్రతి క్రైస్తవుడు తన విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో తనకు తాను స్వీకరించి పాటించవలసింది. ఆ హిజ్కియా ప్రభువుతో మాట్లాడుతూ చెబుతున్న మాట, ఇదిగో దేవా, నేను చిత్తశుద్ధితో నిన్ను సేవించి తిని అని చెప్పడం మనం వింటూ ఉంటాం. అలాగనే నీ మాట చప్పున నేను నడుచుకుంటుని అని. ఈనాడు మన యొక్క క్రైస్తవ్యంలో చిత్తశుద్ధి లేదు, దేవుని మాటను పాటించే విశ్వాసం అసలు మనలో లేదు ప్రియులారా. అటువంటి మన జీవితంలోనికి ఆ దైవ ఆశీర్వాదాలు, అనుగ్రహాలు వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ మనం పొందుకోవాలి అంటే మనకు అసాధ్యము. అందుకే ప్రతి వ్యక్తి దేవుని ముందర మోకరించి మన అవసరతల కోసం ప్రార్థించడానికంటే ముందుగా ఈ రెండు మాటలను మనం స్మరించుకోవాలి. నీ చిత్తశుద్ధితో నేను నిన్ను సేవించినది అంటే కలంకము లేని ఒక విశ్వాస యోధుని వలె, ఒక విశ్వాస నిష్కలంకమైన జీవితము ద్వారా ప్రభువుని స్వీకరించాలి. సేవించడం అంటే అలాంటి ఒక క్రైస్తవం నీవు కలిగి ఉన్నావా? ఇంకా దేవుని మాట ప్రకారం నీవు నడుస్తున్నావా? లోకము, లోక తీరు, లోక వ్యామోహాలతో కూడినటువంటి ఆశాదృక్పథంతోనే, కోరికలతోనే, వ్యామోహాలతోనే ఈ రీతిగా మనం నడపబడుతున్నాము. కానీ దేవుని యొక్క చిత్తాన్ని పాటించే విశ్వాసం మనలో కరువవుతుంది ప్రియులారా. అటువంటి విలువైన ఒక క్రైస్తవ్యాన్ని ఈ జీవనమందు మనము సాధించగలిగినప్పుడు హిజ్కియా ఎలాగైతే 15 సంవత్సరాల ఆయుష్ను దేవుని నుంచి పొందుకున్నాడు, ఈనాడు ఈ లోక జీవన మనుగడలో ఉన్న క్రైస్తవులమైన మనమందరము కూడా ఆ పరలోక సాన్నిధ్యమును ఆ రీతిగా పొందుకోగలుగుతాం.